దేశంలో కొన్ని లక్షల స్టూడెంట్స్ కోపంలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్లో జరిగిన మిస్టేక్స్, పేపర్ లీక్స్. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఎగ్జామ్ మధ్యలోనే సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోతున్నాయి, సర్వర్స్ డౌన్ అయిపోతున్నాయి. ఇంకా కొన్ని సెంటర్స్లో డైరెక్ట్గా ఎగ్జామ్ క్యాన్సిల్ బోర్డే పెట్టేశారు. ఇంకా దారుణం ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి 1000 కిలోమీటర్లకు పైన వెళ్ళవలసి వస్తుంది. అంత దూరం పడ్డాయి ఎగ్జామ్ సెంటర్స్. ఈ ప్రాబ్లమ్స్ పైన స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ వల్ల గవర్నమెంట్ మినిస్ట్రీస్లలో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో గ్రూప్ సి, గ్రూప్ బి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 24 జూలై నుంచి ఆగస్ట్ 1 వరకు ఎగ్జామ్స్ నడిచాయి. గవర్నమెంట్ జాబ్ కోరుకునే లక్షల ప్రజలు అప్లై చేశారు. అలాగే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కూడా అయ్యారు. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అన్ని ప్రాబ్లమ్సే. కామన్గా అయితే ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ 4 డేస్ ముందే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం 2 రోజుల ముందు వరకు కూడా అడ్మిట్ కార్డ్సే ఇవ్వలేదు. చాలా మంది అడ్మిట్ కార్డ్స్ బ్లాంక్గా ఉన్నాయి. 24th జూలై ఎప్పుడైతే ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే. కొన్ని సెంటర్స్లో బయోమెట్రిక్ పనిచేయడం లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేకపోయారు. అలాగే కొంతమందికి లేట్ కూడా అయింది. కొన్ని సెంటర్స్లో అయితే పాత కంప్యూటర్స్ ఉన్నాయి. ఎగ్జామ్ మధ్యలోనే టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఎగ్జామే క్యాన్సిల్ అయిపోతుంది. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో 10-15 నిమిషాల వరకు కంప్యూటర్ స్క్రీన్సే ఆఫ్ అయిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి గాయస్, ఎగ్జామ్ రాసే 60 మినిట్స్ కోసం స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాలు చదువుతారు. వాళ్ళకి ఎగ్జామ్ రాసే ఎవ్రీ మినిట్ కొన్ని నెలలతో సమానం. అలాంటిది ఎగ్జామ్లో 10 to 15 మినిట్స్ స్క్రీన్ ఆఫ్ అయిపోయిందంట. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లలో మౌజెస్ కూడా చాలా పూర్ క్వాలిటీ ఉన్నాయంట. వాళ్ళకి ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి 3-4 సార్లు క్లిక్ చేసినా ఆప్షన్ క్లిక్ అవ్వట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఎగ్జామ్లో 2-3 సెకండ్స్ ఎంత ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లం పైన ఎగ్జామ్ మేనేజ్మెంట్ని కొత్త మౌజ్ ఇవ్వమంటే మౌజ్ ఇవ్వడం కుదరదు అని చెప్పారంట. ఇంకా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్లలో ఇమేజెస్ లోడ్ అవ్వట్లేదు. ఎగ్జామ్స్లో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి పెన్ అండ్ పేపర్ ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా పూర్ క్వాలిటీ పెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో రాయడం చాలా కష్టంగా ఉందంటున్నారు స్టూడెంట్స్. ఇవన్నీ ఇష్యూస్ వల్ల చాలా ఎగ్జామ్ సెంటర్స్లలో ఎగ్జామ్సే క్యాన్సిల్ అయిపోయాయి. కర్ణాటకలో ఒక సెంటర్లో 9:30 to 10:30 జరగవలసిన షిఫ్ట్ క్యాన్సిల్ అయిపోయింది. అలాగే పవన్ గంగా సెంటర్లో కూడా 24 జూలై నుంచి 26 జూలై వరకు జరగవలసిన ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేశారు. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లలో ఫ్యాన్స్ లేవు, ప్రాపర్ చైర్స్ లేవు, బేసిక్ వాటర్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేవు. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఒక ఎగ్జామ్ సెంటర్లో గ్రౌండ్ ఫ్లోర్లో బర్రెలు, ఆవులు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జామ్ రాయాలంట. ఇంకా దారుణం ఏంటంటే ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర డీజే మోగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, అంత సౌండ్కి అసలు స్టూడెంట్ ఎలా ఎగ్జామ్ రాయగలుగుతాడు? ఎగ్జామ్ సెంటర్స్లో ఇన్విజిలేటర్స్ చాలా అన్ప్రొఫెషనల్గా ఉన్నారంట. లైక్ ఒక ఇన్విజిలేటర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటే ఒక కార్నర్ కూర్చొని రీల్స్ చూస్తున్నాడంట, అది కూడా వితౌట్ ఇయర్ ఫోన్స్. అసలు కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఇన్విజిలేటర్స్ లేరంట. జనరల్గా ఎగ్జామ్కి అప్లై చేసే ముందే మనం కొన్ని ప్రిఫర్డ్ లొకేషన్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చూస్ చేసుకున్న లిస్ట్లోంచి మనకు ఒకటి అలాట్ అవుతుంది సెంటర్. కానీ ఈసారి ఎగ్జామ్లో అలా అవ్వలేదు. ఒక స్టూడెంట్ ఏం చెప్తున్నాడంటే అతను నోయిడా అండ్ ఢిల్లీ చూస్ చేసుకుంటే సెంటర్ హర్యానాలో పడింది. ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి సెంటర్ 500 to 1000 కిలోమీటర్స్ అవతల పడింది. కాన్పూర్లో ఒక స్టూడెంట్కి సెంటర్ బెంగళూరులో పడింది. డిస్టెన్స్ నియర్లీ 2000 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం ట్రావెల్ చేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసే ముందు ఎలాంటి ప్రియోర్ ఇన్ఫర్మేషనే లేదు. ఇవన్నీ చూసినాక అందరికీ ఒకటే క్వశ్చన్, దీని అందరికీ ఎవరు రెస్పాన్సిబుల్? స్టూడెంట్స్ చెప్తున్నారు ఎడ్యుకేటివ్ కెరియర్ టెక్నాలజీ అని. ఎందుకంటే ఈ కంపెనీకి ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చింది కాబట్టి. యాక్చువల్గా ఎస్ఎస్సి దగ్గర ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వాళ్ళ సొంత సాఫ్ట్వేర్ లేదు. సో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎస్ఎస్సి ఎవరిపైన డిపెండ్ అవ్వాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్ పైన. లాస్ట్ ఇయర్ వరకు టీసీఎస్ కంపెనీకే ఈ కాంట్రాక్ట్స్ వచ్చాయి. కానీ ఈ ఇయర్ టీసీఎస్కి ఇవ్వలేదు, ఎడ్యుకేటివ్ కెరియర్ టెక్నాలజీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. 2020లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఏం చెప్పిందంటే ఎడ్యుకేటివ్ కంపెనీ ఎగ్జామ్స్ పెట్టడానికి ఎలిజిబుల్ కాదని డిక్లేర్ చేసింది. అయినా కానీ ఆ కంపెనీకి కాంట్రాక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కంపెనీ 2022లో మధ్యప్రదేశ్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అక్కడ కూడా పేపర్ లీక్ అయిపోయింది. అలాగే 2023లో కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అక్కడ చీటింగ్ రిలేటెడ్ ఇష్యూస్. ఇన్ని తప్పులు చేసినా కానీ ఈ కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు కాంట్రాక్ట్? ఎస్ఎస్సి ఎగ్జామ్ 3 లక్షల మంది రాస్తే 55,000 కంప్లైంట్స్ వచ్చాయి. ఇవన్నీ చూసినాక పెద్ద ప్రశ్న ఏంటంటే 3 లక్షల మంది రాసిన ఎగ్జామ్లో 55,000 మంది కంప్లైంట్ చేస్తే రాబోతున్న ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ 30 లక్షల మంది రాస్తున్నారు. దాంట్లో ఎన్ని కంప్లైంట్స్ రావచ్చు? నా అంచనా ప్రకారంగా ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ డెఫినెట్గా పోస్ట్ పోన్ అవుతుంది. అలాగే జరిగిన ఎగ్జామ్ కూడా మళ్ళీ రీకండక్ట్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.